సాధ్యమైన వాటిని సాధించుకుంటూ పోవటం ఓ లెక్క, కానీ అసాధ్యమైన వాటిని సాధించుకుంటూ వెళ్లేవాడే నిజమైన విజేత, నిఖార్సైన నాయకుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని అసాధ్యాలతో ఢీకొడుతూ పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నారు అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి దిన్న కామెంట్. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించిన కృష్ణా డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఓ ప్రెస్ మీట్ పెట్టి తన బాధను వెళ్లబోసుకున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మూలంగా తనకి 2 కోట్ల నష్టం వచ్చింది. ఆ నష్టానికి కాంపన్సేషన్ గా కాటమరాయుడు రైట్స్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కల్పించుకోవాలి అని ఆయనకి నిజాలు తెలియకుండా కొంతమంది ఆయన చుట్టూ మాఫియాలా నిలబడ్డారు. పవన్ ని కలిసే అవకాశం ఇవ్వట్లేదు. ఎంతో మంది కష్టాలకి అండగా నిలబడే పవన్ కళ్యాణ్ ఈ విషయంగా కూడా న్యాయం చేయాలని అభ్యర్థించాడు. ప్రెస్ మీట్ వచ్చిన రోజు, ఆ తర్వాత రోజు కాస్త గట్టిగానే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ గురించి, సర్దార్ గబ్బర్ సింగ్ నష్టాల గురించి చర్చ నడిచింది. తర్వాత వ్యవహారం అంతా ఒక్కసారిగా కామ్ అయిపోయింది. అంటే ఇంటర్నల్ గా సెట్ రైట్స్ ఏవో జరుగుతున్నాయి. నిజంగా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఓ లాటరీ. కొడితే జాక్ పాట్, లేకపోతే ఆన్ రోడ్. అన్నీ తెలిసే నష్టాలు వస్తాయన్న అవగాహనతోనే పెద్ద జాగ్రత్తలు లేకుండానే స్టార్ హీరో సినిమాలతో గేమ్ ఆడతారు. దాన్ని సరిదిద్దాలంటే చేసేదేమీ లేదు. నిర్మాతలే సొంతంగా సినిమాని రిలీజ్ చేసుకోవాలి. అల్లు అరవింద్, దిల్ రాజు లాగా. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అనేది చిన్న మ్యాటరే, కానీ ఇంకో విషయంగా మాత్రం పవన్ కళ్యాణ్ పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నారు అనిపిస్తుంది. రీసెంట్ గా మంగళగిరిలో చేనేత సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఓ స్టేట్మెంట్ చేశారు. శత్రుఘ్నులు, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చిన నిలబడే నాయకులు కావాలి. పోరాట పటిమ, నిస్వార్థమైన నాయకుల కోసం ఎదురు చూస్తున్న దమ్మున్న నాయకుల్ని యువశక్తి నుంచే ఎన్నుకుంటా. చాలా గొప్ప స్టేట్మెంట్, కానీ ఇది ప్రాక్టికల్ గా చెప్పేసినంత ఈజీ కాదు. పవన్ చెప్పిన అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమే. 1-2 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని పట్టుకోవచ్చు, కానీ నిస్వార్థమైన నాయకుల్ని పట్టుకోవటం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే నిస్వార్థం అంటే ఏమిటో 99% రాజకీయ నాయకులకి తెలియదు. వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళు, రాజకీయం అంటే ఇది అని నేర్చుకుంటున్న వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు అని అనుకోవటం భ్రమే అవుతుంది. ఇవాళ రేపు రాజకీయం అంటే ప్రజా సేవ మాటున జరుగుతున్న బిజినెస్. రాజకీయం, స్వార్థం విడదీయలేనంత గట్టిగా పెనవేసుకుపోయి ఉన్నాయి. ఓ గ్రామంలోని చిన్న ప్రజానాయకుడి దగ్గర నుంచి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు కానివ్వండి, దేశంలో పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు కానివ్వండి, ఏదో ఒక స్వార్థంతోనే జనాలకి సేవ చేస్తున్నారు. అధికారం అంటే అంది వచ్చిన అవకాశం డబ్బులు సంపాదించుకోవటానికి, అంతేకాని బాధ్యతగా గుర్తిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కి నిస్వార్థమైన నాయకులు కావాలి అంటే వెతికి పట్టుకోవడం కష్టమే. ఆయనే పూనుకుని తయారు చేయాలి. ఏ కాస్త పవన్ కళ్యాణ్ ఏమరపాటుగా ఉన్నా, ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా స్వార్థం జనసేన పార్టీని కూడా పొల్యూట్ చేసేస్తది. అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంగానే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. డబ్బులు సంపాదించడం, పార్టీని నడిపించడం పెద్ద కష్టమేం కాదు, కానీ నిస్వార్థమైన నాయకుల్ని జనసేనలో భాగం చేయటం మాత్రం పవన్ కళ్యాణ్ ఎదుర్కోబోతున్న పెద్ద పరీక్ష అంటాను. పోతే అది అసాధ్యమైతే కాదు, పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా పాటుపడితే తప్పక సాధ్యపడుతుంది. పోతే అందుకోసం సినిమా హీరోయిజం కాదు, రియల్ హీరోయిజం చూపెట్టాలి. సో ఈ పరీక్షలో పవన్ కళ్యాణ్ గొప్పగా నెగ్గి ఓ సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.